నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్. హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపేయండి. హెరిటేజ్ గురించి బోలేబాబా డైరీకి హెరిటేజ్కి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనే పేరుతోటి గత కొంతకాలం కిందట సాక్షిలో వచ్చిన ఒక కథనం కానీ, అలాగనే సాక్షి టీవీలో ప్రజెంట్ చేసిన ఆ న్యూస్ని కానీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ ఒక 100 కోట్ల రూపాయల డెఫమేషన్ సూట్ వేసింది. అందులో సాక్షికి నోటీసులు ఇస్తూ 24 గంటల్లోపు ఆ వీడియోలు అవి మొత్తం తొలగించమని, అలాగనే దీని మీద సమాధానం చెప్పమని ఒక నోటీస్ ఇచ్చారు సాక్షి పేపర్కి, సాక్షి యాజమాన్యానికి. హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపేయండి, ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి. నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకు యాక్సెస్ను నిలిపేయండి. సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు. ప్రతివాదులకు నోటీసులు జారీ, 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత 2 వారాల్లో రీజాయిండర్ వేయాలని పిటిషనర్కు సూచన. ఇంకా అదేవిధంగా నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్కు పునాది. రైతులకు సకాలంలో చెల్లింపు, నాణ్యత, కొలతల్లో పారదర్శకత, న్యాయమైన ధర, ఈ 3 మా బలం. పాడి రైతులతో మాది 3 దశాబ్దాల బంధం. ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వరి ట్వీట్ చేశారనేది కూడా ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రభలో కూడా ప్రముఖంగా వేశారు. నిజాయితీ హెరిటేజ్ వాగ్దానం, నాణ్యత మా పునాది, అన్ని ఉత్పత్తుల్లోనూ అంకిత భావం, నమ్మకంతోనే సంతృప్తి, సంతోషాలు, కఠిన విధానాలు, పరీక్షలు పాటిస్తాం, నిరంతర నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షణ, 9 రాష్ట్రాలు, 3 లక్షల మంది రైతుల భాగస్వామ్యం. హెరిటేజ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ట్రస్టీ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు అనే దాన్ని కూడా ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా ప్రముఖంగా వేయటం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా హెరిటేజ్కి కల్తీ నెయ్యి మకిలిని అంటించడం కోసం వాళ్ళు చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో సాక్షిలో ఈ రకమైన కథనాలు రావటం, నిన్న సాక్షికు ఒకరోజే 3 ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ విషయమై నేను మన మెయిన్ ఛానల్ కొండబద్దల్లో కూడా నిన్న సాయంత్రం ఒక వీడియో పెట్టాను, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. పూర్తిగా ఇందులో ఉన్న అసలైన వాస్తవాలు ఏమిటి, ఏం జరిగింది అనేది మొత్తం అందులో వివరించడం జరిగింది. క్లుప్తంగా ఏమిటి అంటే, నిన్న ఒకే రోజు 3 దెబ్బలు తగిలాయి. ఇలాగా ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చి ఆ వీడియోలు మొత్తం తొలగించమని, మీరు తొలగించకపోతే మెటా కానీ లేకపోతే గూగుల్ని కానీ ఆశ్రయించి మేమే తొలగించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దాంతోపాటుగా రఘురామకృష్ణరాజు ఒక లీగల్ నోటీస్ పంపించాడు. దీంతో పాటుగా హెరిటేజ్ మరో లీగల్ నోటీసు ఆల్మోస్ట్ బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి సాక్షి యాజమాన్యానికి, జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఇందాపూర్ డైరీ, సాక్షి లో వచ్చిన ఒక కథనం హెరిటేజ్కి దాన్ని ఉన్న లింకుని ఎస్టాబ్లిష్ చేస్తూ ఏదో కల్తీ నెయ్యి ఇప్పుడు ఆ ఇందాపూర్ డైరీ ద్వారా హెరిటేజే సప్లై చేసింది అనేటట్టుగా ఒక కథనం రాశారు. దాని మీద కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. బొత్స సత్యనారాయణతో సహా ఒక 8 మందికి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని పూర్తిగా హైలైట్ చేస్తూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక రాష్ట్రానికి వైసీపీ హానికరం, ఇది నిరంతర హెచ్చరిక. పయ్యావుల కేశవ్, వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అంటూ నినాదం. చంద్రబాబు హయాంలో భూములు ఇస్తే కియా, హెచ్సిఎల్, అశోక్ లేలాండ్, హీరో వచ్చాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ కూడా. వైఎస్ జమానాలో ఇచ్చిన భూముల్లో ఒక్క కంపెనీ కూడా రాలేదు. నాడు గనులు, ఎక్సైజ్ ఆదాయం ప్యాలెస్కు, నేడు అంతా ఖజానాకే. బడ్జెట్ చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం. ఈ విధంగా పయ్యావుల కేశవు వైసీపీ మీద నిన్న విస్తృతంగా చాలామంది కూటమి అధికార పక్షం నుంచి వైసీపీ మీద ఎలాంటి కామెంట్సే చేశారు.
ఏ అంశం మరి ఈనాడులో కూడా దాదాపుగా ఉండొచ్చు. జగన్ ఒరిజినల్ నేరస్తుడు మంత్రి అనిత. అట్లాగే ఆంధ్రప్రభలో కూడా ఇది ప్రముఖంగా వేశారు. ఇదిగో కూటమి వన్స్ అగైన్, వైసీపీ నెవర్ అగైన్ అని. అన్ని సమగ్రాభివృద్ధి ఉద్దే లక్ష్యం, సీమ ద్రోహి జగన్ 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. కూటమికి 1 ఓటు 100 లాభాలు. నయా నాజీలు వైసీపీ నేతలు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇంకా దీని మీద పలువురు కామెంట్స్ కూడా. వైసీపీ ఒక కల్తీ పార్టీ, చీజ్కు బటర్కు తేడా తెలియని వైకాపా, క్షమాపణలు చెప్పి లెంపలేసుకోవాలి, తర్వాత నెయ్యి కల్తీ అంశంపై చర్చ. జగన్ మానసపుత్రిక అమూల్. మండలిలో వైసీపీ తీరు దుర్మార్గం, మీడియాతో చిట్చాట్లో ధ్వజమెత్తిన మంత్రులు. హెరిటేజ్ ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదు. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పష్టం చేయటం జరిగింది. ఇక మరొక అంశం, వావ్ వైజాగ్ గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని అస్సలు ఊహించలేదు. చదువుకునే రోజుల్లో ఆ నగరం మీదగా వెళ్ళేవాడిని. విశాఖకు అపార సామర్థ్యం ఉందని తెలుసు. అక్కడే గూగుల్ పూర్తి ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ హబ్ ఉద్యోగాలను తీసుకొస్తుంది. అమెరికా భారత్ మధ్య 4 కొత్త సబ్సీ కేబుల్స్. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. దాదాపుగా ఈ అంశం మీద నిన్న కూడా ఈయన వ్యాఖ్యానించడం జరిగింది, సబ్సీ కేబుల్స్ మీద. అలాగనే ఈ రోజున ఈ వార్తలో చూసామంటే విశాఖపట్నాన్ని ఆయన పొగుడుతూ అక్కడ గూగుల్ డేటా సెంటర్ రావటాన్ని, కోర్స్ దాన్ని అదానీ డేటా సెంటర్ అని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసేశాడు అని వాళ్ళు ఒక కట్టుకథ దాన్ని ప్రచారం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అది గూగుల్ డేటా సెంటరే అనేది మరొకసారి స్పష్టమైంది సుందర్ పిచాయ్ మాటలతోటి. ఇదే అంశాన్ని ఇక్కడ మనం ఈనాడులో కూడా చూడవచ్చు. విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఆనాడు ఊహించలేదు. ఆ నగరం మీదుగా రైల్లో ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళేవాడిని. గ్లోబల్ ఏఐ సమిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. గ్రోత్ ఇంజిన్గా వైజాగ్. ఆంధ్రప్రభలో కూడా దీన్ని ప్రముఖంగా వేయటం జరిగింది. ఈ నగరం ప్రపంచానికి ముఖద్వారంగా మారబోతోంది. ఇక్కడే మా ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తున్నాం. అమెరికా తర్వాత అతిపెద్ద హబ్ అదే. అండర్సీ గేట్వే కూడా ఇక్కడి నుంచే. భారత్లో ఏఐ వికాసానికి నాంది. ఎప్పటికప్పుడు భారత్ మారుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన. ఢిల్లీలో ఇండియా ఏఐ సమ్మిట్కు హాజరు. ఇక అది అదానీ డేటా సెంటర్ని వైసీపీ వాళ్ళు గోల్ చేస్తారు. కనీసం అదానీ కూడా చెప్పుకోడు అది నా డేటా సెంటరే అని ఆయన కూడా చెప్పుకునే సాహసం చేయట్లేదు. ఇక నేడు హస్తినకు చంద్రబాబు ఏఐ సదస్సుకు హాజరు. ఐబిఎం సహా పలు సంస్థలతోటి కీలక ఎంఓయూలు. క్వాంటమ్ ఏఐ వర్సిటీ ఏర్పాటు కోసం NIELIT తోటి ఒప్పందం. ఏఐ ట్యూటర్ కోసం ఐఐటి మద్రాస్తోనూ ఏఐ లివింగ్ ల్యాబ్ ఏర్పాటుపై ప్రకటన. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతోటి భేటీ. విధంగా మళ్ళీ ఢిల్లీలో ఏఐ సదస్సుకి హాజరు కావడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఢిల్లీ చేరుకుంటారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి ఈనాడులో ఉన్న మెయిన్ న్యూస్, కృత్రిమ మేధకు మానవ శక్తి. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా సహా పలు అధినేతలతోటి ప్రధాని మోదీ. టెక్నాలజీపై మనిషి నియంత్రణ అవసరం. నైతికత విలువలు వన్నెలద్దుదాం. ఏఐకి ప్రజలు ముడిసరుకు కాకూడదు. డేటా సార్వభౌమత్వాన్ని కాపాడదాం. ఏఐ సమ్మిట్ దేశాధినేతలతోటి ప్లేనరీలో ప్రధాని మోదీ. కృత్రిమ మేధలో అనైతిక వ్యవహార శైలికి అంతం లేదని, డేటా సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, రక్షణ చర్యలు పారదర్శకంగా ఉండటానికి, నైతిక
బలం ఇద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆకాంక్షిత భారత్లో అంతర్జాతీయ ఏఐ ప్రమాణం కోసం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ బుద్ధుడి నేల సరిగా అర్థం చేసుకోవడం ద్వారానే సరైన చర్యలు చేపట్టవచ్చని ఆయన చెప్పేవారు. అందుకే అందరూ కలిసి ఏఐ సరైన ముద్ర వేసే ఇలా రోడ్డు మ్యాప్ను సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం సరైన ఉద్దేశంతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సరైన ఫలితం కనిపిస్తుందని మోడీ స్పష్టం చేశారు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ను గురువారం ఢిల్లీలో భారత్ మండపంలో ఆయన ప్రారంభించారు. ఇలాగ జరుగుతున్న ఏఐ సదస్సులో కూడా ఒక విచిత్రమైన అంశం కూడా ఒకటి చోటు చేసుకుంది. నిన్న నేషనల్ కానీ మన స్టేట్ న్యూస్లో కానీ బాగా ఎక్కువ మంది ఆ అంశాన్ని కూడా స్పృశించడం జరిగింది. ఇందులో చైనాకి సంబంధించిన ఒక రోబోటిక్ డాగ్ని కొనుగోలు చేసి మరి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇది మేమే తయారు చేసాం, ఇది మా ప్రతిభ అంటూ ప్రదర్శించిన ఒక యూనివర్సిటీని అది నెట్లో దాని అసలు సంగతి బయటపడిపోవటం వలన వాళ్ళని ఎక్కడి నుంచి పంపించేశారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక డ్రోన్ మిగిలిపోయిందంట. ఆ డ్రోన్ను కూడా పరిశీలించి చూస్తే అది థర్మోకోల్తో తయారు చేసిన డ్రోన్. ఈ రకంగా ఆ యూనివర్సిటీ పబ్లిసిటీ కోసం ఒక రోబోటిక్ డాగ్ని ఒక డ్రోన్ని తీసుకొచ్చి అక్కడ హల్చల్ చేసే ప్రయత్నం చేసింది. దాన్ని సమర్థవంతంగా బయటకు పంపించేశారు ఆ విషయం కనిపెట్టి మరి. కాకపోతే ప్రపంచ దేశాల సదస్సు ఇలాంటివి జరుగుతున్న సమయంలో అలాంటివి జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, పరువు పోతుంది దేశాన్ని. ఎన్నాళ్ళు ఉచిత పంపకాలు అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పనిచేయాలి? రాష్ట్రాల రెవెన్యూ లోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. దాదాపుగా నిజమే. కాకపోతే ఇలా ఆదుకోవటానికి అవసరమైన వాళ్ళకి చేయూతనందివ్వటానికి పెట్టిన ఇది ఆ తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారిన తర్వాత ఇవన్నీ ఇలా తయారైనవి. ఏదైనా స్టార్టింగ్లో చేసేటప్పుడు మనం ఫ్రీగా ఇచ్చేసి ఓట్లు దండుకుందామని ఎవరు చేయరు, కానీ తర్వాత అది అలాగనే తయారవుద్ది. ఏదో ఒక సహాయం కోసం చేసింది ఈ రకంగా దాపురిచ్చింది. ఉదయం నుంచి అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్నీ ఉచితంగా వస్తుంటే వాళ్ళు చేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఉచిత పథకాల అమలు? ఇవేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోట్లోనే ఉన్న ఆ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాలు అమలు అన్న 2 పనులు తప్పితే 3వ పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వ బాధ్యత ఎంతవరకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని కల్పించడం కాదా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024లోని రూల్ 23ను సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా సిజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. 100 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. దాదాపుగా అలా ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎన్ని పథకాలు ఫ్రీగా ఇచ్చేవి లేవు, వాళ్ళని కూడా ప్రశ్నించాలి. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కూడా. ఇక ఉగాదికి జాబ్ క్యాలెండర్. యూనివర్సిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగాలు. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఇక నిన్న చంద్రబాబు నాయుడు నిత్య మోసగాడు, అబద్ధానికి ప్యాంటు చొక్కా వేస్తే చంద్రబాబు నాయుడులా ఉంటుంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఒకదాన్ని పెట్టి ఎదురుగా 4 మైకులు గొట్టాలను పెట్టి ఆయన ఒక విచిత్ర విన్యాసం చేశాడు. సరే, అది ప్రెస్ మీట్ అనే అనుకుందాం. ఇక అందులో ఆయన మాట్లాడిన విషయాలు ఒకసారి చూద్దాం.
ఎన్నికల మేనిఫెస్టో ఆయనకు చిత్తు కాగితం. బడ్జెట్లో అన్ని తప్పుడు లెక్కలు. చంద్రబాబు, పవన్, లోకేష్లు గాల్లో ఉంటున్నారు. క్రికెట్ మ్యాచ్ ఇక్కడ టీవీలో చూడలేరా? మాజీ ముఖ్యమంత్రి జగన్. అది నీ దుడ్డా, నా దుడ్డు పెట్టే పోయాను కదా అని ఆయన ఒక పుష్ప డైలాగ్ కూడా చెప్పాడు. అయిన తర్వాత కూడా అసలు ఇది విచిత్రం ఏమిటంటే, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఈ కోయిల ఆలస్యంగా కూస్తోంది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశాలు మొత్తం మీద వారం నుంచి వాగుతానే ఉన్నారు. దీనికి తిరిగి రిటార్ట్ సమాధానాలు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏదో కొత్తగా ప్రశ్నించినట్టుగా మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈయన ప్రశ్నిస్తాడు. మరి ఇక దాన్ని సాక్షిలో విపరీతంగా వేస్తారండి. ఇక మామూలు ఇక ఆ పేపర్లో ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. మొత్తం అదే నింపవతలు పాడేస్తారు. ఇదిగో చూడండి ఎంత స్పేసో, అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం. ఓన్లీ టైటిల్ పెట్టడానికే ఒక 5% స్పేస్ని ఉన్న పేపర్ మొత్తంలో. ఇక అది కాకుండా ఇక్కడ ప్రతి అడుగులోనూ అంకెలతో మోసం, ప్రతి అడుగులోనూ పతనం. ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు 3వ బడ్జెట్. కాగు గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్ సూపర్ 6, 7 హామీలను అమలు చేసినట్టు గోబెల్స్ ప్రచారం. మూలధనం వ్యయంపై పొంతన లేని లెక్కలు, సవరించిన అంచనాలకు దూరం. 2025-26లో రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున 7,596 కోట్లు. కానీ ఫిబ్రవరి, మార్చిలో 36,448 కోట్ల ఆదాయం వస్తుందని చూపించారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగితే ఆ స్థాయిలో ప్రజలు తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదు? రాష్ట్రం సొంత పన్నుల ఆదాయంతో 1.97% వృద్ధితో దేశంలో అట్టడుగున 22వ స్థానంలో ఏపీ. ఈ రకంగా ఆయనకి నచ్చిన అంశాలన్నిటి మీద మాట్లాడాడు. లోకేష్ కొలంబో వెళ్ళే క్రికెట్ చూడాలా, టీవీలో చూడలేడా అంటే మరి ఈయన కూడా మరి లండన్ వెళ్ళి మరీ వాళ్ళ అమ్మాయిని చూసి రావాలా? నేను వీడియో కాల్లో చూడలేడా? జూమ్లో మాట్లాడలేడా? వాట్సాప్ కాల్స్లో చూసుకోలేడా? అడగొచ్చు కదా. అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ను మనుషులు ఇద్దరు ఒకటేనా అన్నట్టుగా మాట్లాడతారు. మాట్లాడదలుచుకుంటే ఇంక అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. ఒకసారి ఆంధ్రప్రభలో కూడా ఉన్న మెయిన్ అంశాలు చూసుకొని ఇక లోపల పేజీలకు వెళ్దాం. స్వర్ణాంధ్ర విజన్ మేరకు వీబీజీ పనులు, ఉపాధి హామీలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీజీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్లో వీబీజీ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాలని, వివిధ అభివృద్ధి పనులతోటి అనుసంధానించాలని నిర్దేశించారు. గ్రామీణ ఉపాధి హామీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వేజ్ కాంపోనెంట్ కింద 4,619 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద 1,962 కోట్లు వ్యయం చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద వ్యయం చేసిన రాష్ట్రాలు ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా వీబీజీ కింద రాష్ట్రానికి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఉద్యోగాల రోడ్ మ్యాప్, జాబ్ క్యాలెండర్తో పాటే వర్సిటీ అధ్యాపక పోస్టులకు భర్తీ కసరత్తు. ఇందాక చూసాం అది. ఇది చంద్రబాబువే కల్తీ లీలలు. అసత్యాలకు చొక్కా ప్యాంటు వేస్తే చంద్రబాబు. ఆయన హయాంలోనే కల్తీ పురాణం. ఇందాపూర్ హెరిటేజ్ బోలేబాబా వరకు బాగోతాలు. ఇవిగో ఆధారాలు. మండలిలో చర్చిస్తే నిజాలు నెగ్గు తేలేవి. బడ్జెట్ అంకెల గారడి, నయవంచన. తిరుమల 7 కొండలు నోటిఫై చేసింది వైఎస్ఆర్.
అన్యమత ప్రచారాన్ని నిషేధించింది రాజశేఖర్ రెడ్డి. మీడియా సమావేశంలో వైఎస్ జగన్. ఏడుకొండల భాగవతం అందరికీ తెలుసు, విపరీతమైన చర్చ నడుస్తుంది. దాన్ని మళ్ళీ గెలికి మరి ఆ సామెతను కూడా నిజం చేసేటట్టు లేరు వీళ్ళు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళని, ఎలాంటి వాళ్ళైనా సరే పోయిన తర్వాత వాళ్ళు చేసిన మంచిని మాట్లాడుకుందాం అని చెప్పుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు ఏడుకొండలను నోటిఫై చేసింది వైఎస్ఆర్ఏ, మేమే నోటిఫై చేసింది అని అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఏడుకొండల్లో 7 కొండలు కాదు 2 కొండలే, మిగతా 5 కొండలు వేరే వాళ్ళకి ఇస్తామని కూడా ఆ రోజున అసెంబ్లీలో కూడా మాట్లాడారు. దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరిగి ఆ రోజున చంద్రబాబు నాయుడు దీని మీద ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎందుకు మళ్ళీ ఇంకా వైఎస్ఆర్ పేరు తీసుకునేది ఇక్కడ? ఇక మండలిలో చర్చకు రాకుండా తోకముడిచిన సర్కారు. ఒకళ్ళకొకళ్ళు పొంతం లేకుండా వాయిదా తీర్మానం ఇచ్చి వాళ్ళే ఇరుకుని పడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు, సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మనా లేకపోతే టీడీపీ నాయకుడా? శాసన మండలి విపక్ష నేత బొత్స మండిపాటు. హెరిటేజ్పై వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నామని వెల్లడి. ప్రదర్శనగా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి నిరసన. వీళ్ళు చేసేవన్నీ అంతే, అడిగిన ప్రశ్న అడిగి తుర్రిని బారిపోతారు. అందులో భాగంగానే ఇలా బయటకు వచ్చారు. ఇదే దీని మీద జగన్ వన్నీ అబద్ధాలే. హోంమంత్రి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక ప్రెస్ మీట్ డ్రామా. 3 గంటల పాటు ఏకబిగిన ఆరోపణలు, పాలేగ లేకుండా నెయ్య. ఆ టెక్నాలజీ తాడేపల్లి ప్యాలెస్కే సొంతం. నీలి కథనాలతో బురద చల్లొద్దు. ఢిల్లీ హైకోర్టు చెప్పింది గుర్తుందా? ప్రజల దృష్టి మళ్లించేందుకు యాగి. వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత ధ్వజం. ఇవి 3 పేపర్లలో వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్, మెయిన్ పేపరు. ఇక ఇది సాక్షిలో కూడా చూసాం మనం, జగన్మోహన్ రెడ్డిదే ఇక వాళ్ళు ప్రధానంగా వేసుకుంటారనుకోండి. ఇక మిగతావి మండలలో హెరిటేజ్ మంటలు. ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యుల పట్టు. ఇందాక మనం ఆంధ్రప్రభలో చూసిందే ఇది. ఇక దాంతో అది కాకుండా బిల్ గేట్స్ దూరం. వీళ్ళు చేసిన బిల్ గేట్స్ మీద చేసిన ఆరోపణలు, కథనాలు వాటన్నిటికీ ఊతంగా ఇంకొన్ని రాసుకుంటా పోతారు. ఎఫ్స్టీన్ ఫైల్స్ దుమారమే కారణం. ఏఐ సదస్సు కీలక వ్యక్తుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించిన కేంద్రం. బిల్ గేట్స్ను ఏపీలో చంద్రబాబు రెడ్ కార్పెట్ పరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు. అవన్నీ వీళ్ళొక్కరికే కనపడతాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ రాజీనామా చేయాలి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం. విఎస్ఆర్ యాజమాన్యంతో టీడీపీ నేతల చీకటి బంధం. 35 కోట్ల విలువైన విమానాన్ని 265 కోట్ల బీమా వెనక మర్మం ఏమిటి? మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. చెదురు. ఇక ఒకసారి లోపల పేజీల్లో ఉన్న అంశాలను కూడా పరిశీలిద్దాం. వైజాగ్ ఇందాక చూసింది. ఏఐ నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి. ఒక్కోసారి పట్టు తప్పిపోతుంది కూడా, ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి. 70,000 కోట్ల టర్నోవర్ను దాచేసిన రెస్టారెంట్ల. పన్ను ఎగవేతకు బిల్లింగ్లో భారీ అక్రమాలు. ముందు హైదరాబాద్లో తనిఖీలతోటి వెలుగులోకి, తర్వాత ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఐటీ దాడులు. హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్లపై గత నవంబర్లో నిర్వహించిన సాధారణ తనిఖీలు దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల రంగంలో ఒక భారీ పన్ను కుంభకోణం బయటపెట్టాయి. అనేక రెస్టారెంట్లు పన్ను ఎగవేయడంతో మొత్తం 70,000 కోట్ల టర్నోవర్ లెక్కల్లో చూపకుండా దాచేశాయి. ఒక పేరు పొందిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేస్తూ టర్నోవర్ను తగ్గించి చూపించాయని ఆదాయం పన్ను శాఖ అధికారులు గుర్తించారు. 2019-20 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 1,77,000 రెస్టారెంట్ల లావాదేవీలకు సంబంధించిన 60 టెరాబైట్ల డేటాను హైదరాబాద్లోని ఐకార్ భవన్లో డిజిటల్ ల్యాబ్లో ఫోరెన్సిక్ విశ్లేషణ చేశారు. ఇందుకు కృత్రిమ మేధ ఏఐను కూడా వాడారు. జనరేటివ్ ఏఐ టూల్స్ను ఉపయోగించారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆ రెస్టారెంట్ల మొత్తం బిల్లింగు 2,43,000 కోట్లు.
13,317 కోట్ల లావాదేవీలను బిల్లింగ్ చేసిన తర్వాత లెక్కల్లోంచి తొలగించినట్టు అధికారులు గుర్తించారు. ఈ రకంగా ఎవరి స్థాయిలో వాళ్ళు చిన్న చిన్నగా చేసుకుంటే అది మొత్తం కలిపి ఓ పెద్ద ఉపద్రవం లాగా కూర్చుంది. ఇక బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి తల్లిపైన కేసు నమోదు. ఇక విచిత్రంగా ఇంకా 2-3 మళ్ళీ బయటపడ్డాయి నిన్న. 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, బిస్కెట్ల ఆశ చూపి 17 ఏళ్ల బాలుడి ఆగాయిత్యం విశాఖలో దారుణం. అదేవిధంగా ఇక్కడ పీలేరులో కూడా 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం. పీలేరులో బాలుడికి స్థానికుల దేహశుద్ధి, పోలీసుల అదుపులో నిందితుడు. ఇద్దరు మైనర్లే, జువైనల్ హోమ్కి పంపించేవాళ్ళే. ఇక రాజ్యసభ ఎన్డీఏదే. మార్చి ఎన్నికలతోటి 137 సీట్లకు చేరనున్న బలం. పవార్ మళ్ళీ ఎన్నికవడం కష్టం. ఆగాడి పార్టీల చేతుల్లో కలిపితేనే ఛాన్సు. ఇక రాజ్యసభలో కూడా ఎన్డీఏకి పూర్తి స్థాయి బలం రాబోతోంది. మరి ఏ బిల్లులు తీసుకొస్తారో, దీన్ని ఆమోదించుకునే ప్రయత్నం చేస్తారో. హెరిటేజ్పై చర్చకు సిద్ధం, ఆధారాలతో రండి, ఎన్ని రోజులైనా చర్చిద్దాం. నిన్న మండలిలో చర్చ పట్టి తీరాల్సిందేనని భీష్మించు కూర్చున్నారు. దాని మీద ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన సమాధానం, హెరిటేజ్ ప్రతిష్ట దెబ్బతీయడానికి వైసీపీ కుట్రలు, భారతీ సిమెంట్స్ సాక్షిలా ప్రభుత్వ సొమ్ము దోచుకోలేదు. వైసీపీ సభ్యుల ఆరోపణలపై అచ్చన్న ఫైర్. బొత్సకి లీగల్ నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను క్షమాపణ కూడా చెప్పను. బొత్స ఇందాపూర్తో హెరిటేజ్కు సంబంధం ఉన్నట్టు తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హెరిటేజ్ పంపిన నోటీసులకు తను ఇంకా అందలేదని, తాను వాస్తవాలే మాట్లాడతానని, క్షమాపణ చెప్పేది లేదని అన్నారు. అందరూ చూశారు ఆ భాగోతం. నెయ్యి అని పేరు చెప్పి చీజ్ ప్యాకెట్ చూపించారు. అది మొదటగా మనం కుండబద్దల్లోనే ఫస్ట్ ఆ వీడియోని ఎక్స్పోజ్ చేసాం. అక్కడి నుంచి విస్తృతంగా మండలిలో చర్చ దాకా వెళ్ళింది. అక్కడ కూడా చర్చించేటప్పుడు కూడా అచ్చెన్నాయుడు కూడా అదే చెప్పాడు, నెయ్యి ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి తేడా తెలియదు అని కూడా. ఫస్ట్గా మన కుండబద్దల ఛానల్లోనే మనం ఆ వీడియోని చేసింది. ఇప్పుడు హిందాపూర్ ద్వారా హెరిటేజ్ కల్తీ నెయ్యి సప్లై చేసింది అనే ఆరోపణ కూడా ఉంది. దాన్ని కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి రాష్ట్రానికి వైసీపీ హానికరం, దృష్టి మరల్చేందుకు హెరిటేజ్పై ఆరోపణలు. ఇక ఇదిగోండి, అనంతబాబు భార్య ఎక్కడ? ఇదే అంశాన్ని మనం నిన్న కొండబద్దల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. ఆవిడ పరారీలో ఉంది. పరారీలో ఉన్న లక్ష్మీదుర్గ కోసం ముమ్మరంగా గాలింపు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో పాత్ర ఉందని తేలడంతో ఆమె అరెస్టుకు యత్నాలు. ఇరుక్కుపోయినట్టు తెలిసి ముందే పరారు. ఆవిడకి ఇంటర్మ్ బెయిల్ వచ్చినప్పుడే, ఆవిడ ముందస్తు బెయిల్ వచ్చినప్పుడే ఆవిడ పరారు. అప్పటి నుంచే కనపడటం లేదట. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ అలియాస్ రోజా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అనంతబాబు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొన్న పోలీసులు వాటికి ఆధారాలను జత చేస్తూ ఏటూగా చేర్చి ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆమె పరారీలో ఉన్నారు. ఆమె స్వస్థలం అడ్డల తెగలో కానీ, అటు కాకినాడలో కానీ, అపార్ట్మెంట్లో కానీ లేరని పోలీసులు గుర్తించారు. ఎక్కడ దాక్కున్నారనేది ఆరా తీస్తున్నారు. బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరిని A1గా నాడు పోలీసులు చేర్చారు. అయితే అందులో ఆయన భార్య పాత్ర కూడా ఉందనేందుకు ఆధారాలను దాచిపెట్టారు. ఇది గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన
ఓ పని. అది కూడా ఇప్పుడు బయటపడిపోయింది. ఇక అంబటి హైట్ డ్రామా ఇది నిన్నంతా జరిగిందే. సో ఇవండి ఈ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన అంశాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.